హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను వేణు. సో డిఆర్పి ప్రొడక్షన్లో త్వరలో రాబోతున్న జనక అయితే గనక సినిమా ఒక దాని గురించి ఒక చిట్ చాట్. సరే, దానికి నేను ఎందుకు వచ్చాను అంటే ఇట్స్ మై హోమ్ బ్యానర్ డిఆర్పి ప్రొడక్షన్స్. సో దాంట్లో నేను మా హన్షిత గారికి ఫోన్ చేశాను. కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హన్షిత గారు. ఫస్ట్ ఏంటంటే కంగ్రాట్స్ ఫర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్. థ్యాంక్ యూ. సో నాకు హ్యాపీనెస్ ఏంటంటే కొత్త థాట్స్ని, కొత్త డైరెక్టర్స్ని ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఒక డైరెక్షన్ ఛాన్స్ రావడం చాలా కష్టంగా మారిపోయిన టైంలో కొత్త కంటెంట్స్ని తీసుకొని కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. దానికి నేను నిదర్శనం. బలగం ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. అట్లాగే సందీప్, హాయ్ సందీప్. సో యంగ్ టాలెంట్ మళ్ళీ ఇలాంటి వాళ్ళ దగ్గర కొత్త పాయింట్స్ అన్నిటిని తీసుకొచ్చి మీరు ముందుకు వస్తున్నారు. అండ్ ఇట్స్ సేమ్ టైం ఏంటంటే జనక అయితే గనక ట్రైలర్ ట్రెండింగ్ 1లో ఉంది. సో నేను చూసి నాకు ఆ కంటెంట్ కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. సీరియస్లీ కొత్తగా అనిపించినప్పుడు సో నా బాధ్యతగా నా సాటి డైరెక్టర్కి అండ్ నా హోమ్ బ్యానర్ కాబట్టి సో సపోర్ట్గా నేను వచ్చి విషయాలు మన తెలుగు ప్రేక్షకులతో కొన్ని షేర్ చేసుకుందాం. సుహాస్గా ఉన్నాడు. సుహాస్, హాయ్ సుహాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ట్రెండింగ్ 1లో ఉంది ట్రైలర్. సో ఆర్గానిక్గా వెళ్ళింది అది. అంటే చూస్తే ఇప్పుడు మనం ట్రెండింగ్ 1 పెట్టగానే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అలా కాకుండా ప్రాపర్ వ్యూస్తో, ఆర్గానిక్ వ్యూస్తో ట్రెండింగ్ 1కి వచ్చింది. సో అది ఆర్గానిక్గా వచ్చింది అనేది నాకు క్లియర్ కట్గా అర్థమైంది అనమాట. ట్రెండింగ్ 1 రాగానే ఒక 10 మిలియన్స్ అలా కాకుండా మనకు 6 lakhs 7 lakhs అని మెల్లిగా వెళ్తుంది. సో అది ప్యూర్ ఆర్గానిక్ అని నా ఫీలింగ్ అది. సో అట్లాగే నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా బాగుంది అనిపించిందండి. మళ్ళీ ఒక యూనిక్ కంటెంట్ ఉంది. ప్రాపర్ ఫ్యామిలీ డ్రామాలో ఒక ఇప్పుడున్న బర్నింగ్ ఇష్యూ అంటే ఇప్పుడున్న పిల్లలకి స్కూల్ ఖర్చులు కానీ, వాళ్ళని పెంచడానికి జరిగే ఖర్చులు కానీ, వాళ్ళ బాధ్యతలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. సో ఆ పాయింట్ తీసుకొని దీన్ని చేశారని నాకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఒక జెన్యున్ ఫాదర్ నా పుట్టబోయే పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు నేను కనేందుకు అనేది సో ఆ పిల్లలకి ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వాలి, ఇప్పుడు నేను ఇవ్వగలనా లేదా, నా లైఫ్ ఇలా ఉంది అని ఆలోచించే తండ్రి కథ అని నాకు అనిపిస్తుంది. అదే నా బ్రో ఎక్కువ డీటెయిల్ ఇచ్చాను. నాకు ట్రైలర్ చూస్తే అది అనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా అంతే సార్. యాక్చువల్గా మనందరం కూడా అలాగే ఆలోచిస్తాం. ఒక తండ్రిగా మన వైఫ్కైనా మన పిల్లలకైనా మనం బెస్ట్ ఇద్దాం అనుకుంటాం. అలా ఇవ్వలేనప్పుడు ఎందుకు అని ఆలోచించే పాత్రనే మన సుహాస్ గారు ప్రసాద్ అనే పేరు మీద చేశాం సార్. నిజం. సో దాని దగ్గరకు వచ్చే ముందు హన్షిత గారు కంగ్రాచులేషన్స్. బ్యాక్ టు బ్యాక్ వస్తారే ఉన్నాయి సినిమాలు. అండ్ ఇది కూడా ట్రెండింగ్ 1లో ఉంది. అండ్ ప్రభాస్ గారి చేతుల మీదుగా దీని టీజర్ వచ్చింది. సో ఇది కూడా సాలిడ్గా వెళ్తుంది. చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పెద్దగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అది కనిపిస్తుంది. సో మళ్ళీ మంచి హిట్ కొడుతున్నారని నాకైతే అనిపిస్తుంది. అవును, ఐఎమ్ ఆల్సో క్వైట్ పాజిటివ్ అండి. లైక్ ద వే మొత్తం షేప్ అప్ అయింది, ఇట్స్ క్వైట్ పాజిటివ్. కంగ్రాచులేషన్స్. అండ్ 1 person మిస్సింగ్, మన అర్షిత్ గారు లేరు. అవును, ఆయన వేరే పనిలో ఉన్నారు. రిలీజ్ దగ్గరకు వస్తుంది కనిపిస్తుంది. సో చెప్పండి, అసలు ఈ సబ్జెక్ట్ని మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ కోవిడ్, ఇట్స్ బీన్ మోర్ దెన్ 4 years. సో హర్షిత్ వెడ్డింగ్ సందీప్ డైరెక్టెడ్. ఓకే, ఒక వీడియో చేశాను, ఒక షార్ట్ ఫిలిం చేసి అలా వెళ్తున్న టైంలో అప్పటికి ఐ థింక్ హీ అండ్ హర్ష్ వర్ ట్రావెలింగ్. సో ఆ వీడియో టైంలో ఇస్ లైక్ లేదు హర్ష్, ఐ థింక్ నువ్వు కూడా ఒకసారి వినాలి అన్నప్పుడు మేమందరం కజిన్స్ కలిపి విన్నాము స్టోరీ. అందరిని కూర్చోబెట్టి చూడగానే వావ్, ఇట్స్ లైక్ ఇన్స్టెంట్ రియాక్షన్ వస్తుంది కదా. ఇన్స్టెంట్లీ ఐ వాజ్ లైక్ ఇట్స్ వెరీ న్యూ, వెరీ డిఫరెంట్, ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్. అక్కడ స్టార్ట్ అయింది జర్నీ ఇన్స్టెంట్గా. వాట్ ఎవర్ హీ డెవలప్డ్ అది చూడగానే దాని తర్వాత అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ల్యాండ్ అయ్యాం. ట్రెండింగ్ 1లో ఉన్నాం. ట్రెండింగ్ 1లో ల్యాండ్ అయ్యాం. సూపర్. సో బ్రో, మీకు అసలు ఈ పాయింట్, నేను సుహాస్ దగ్గరికి వచ్చే ముందు ఇలాంటి పాయింట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నాకు తెలిసి మీరు పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు. లైక్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర చేశారు, ఇంకా చాలా పెద్ద వాళ్ళ దగ్గర రైటింగ్ టీంలో చేశారు. ఇప్పుడు అంత పెద్ద స్కేల్లో కమర్షియల్ ప్రపంచంలో ఉన్న మీరు ఇలాంటి ఒక యూనిక్ కంటెంట్తో నేను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వాలి అని ఎందుకు అనుకున్నారు? మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంది? రైటింగ్గా ఏ కథకైనా ఫిట్ అవుతాను అనిపించింది సార్. బట్ డైరెక్షన్ చేయాలంటే
నా జానర్ ఆఫ్ సినిమా కథలు ఇవే అనిపించినాయండి. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చినవాడిని, మా నాన్న రైల్వే ఎంప్లాయీ. సో నేను చూసిన లైఫ్లో నాకు చాలా చాలా గ్రౌండెడ్ ఎమోషన్స్ ఉంటాయి అనిపించింది. సో నా కథలన్నీ ఇలాగే ఉంటాయి సార్. నాకు అంత పెద్ద సినిమాలు చేయడం రాదు, ఆనెస్ట్ ఫ్యాక్ట్. ప్రశాంత్ సార్తో కూడా చాలాసార్లు అన్నాను, సార్ మీరు ఆల్రెడీ మీరు కేజీఎఫ్ సలార్లు మీరు ఉన్నారు, మాలాంటి వాళ్ళకి ఛాన్సే లేదు అని అనిపించింది సార్. నేను రాజుగారి సంస్థలో ఆల్మోస్ట్ 7 సంవత్సరాలుగా ఉన్నానండి. వేరే ఫిల్మ్ కోసమని వచ్చాము. తర్వాత కోవిడ్ ముందు వేరే స్టోరీ లైన్ ఒకటి చెప్పాను, రాజుగారు చేద్దాం అన్నారు. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడో ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఐడియా. అంటే ఇట్లాంటి ఐడియా రాజుగారు ఓకే చేస్తారా లేదా అనే ఒక ఫీలింగ్ ఉంది. బట్ కోవిడ్ చేంజ్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఓటీటీ అవన్నీ రావటం, కొత్త కాన్సెప్ట్స్ని కూడా పబ్లిక్ చూస్తారు అనే ఫీలింగ్. రాజుగారు వినంగానే ఇక్కడే ఇదే రూమ్లో చెప్పాను, 2 minutesలో ఓకే చేశారు. షాక్ అసలు. తర్వాత మేడంకి, మన హర్షిత్ గారికి చెప్పాను. సో యునానిమస్గా అందరూ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి స్టార్ట్ చేశారు సార్. డెఫినెట్లీ బర్నింగ్ పాయింట్. 3 మీటింగ్స్ అనేటివి లేవు ఈ స్టోరీకి. ఎవరికి చెప్పినా ఇన్స్టెంట్గా అరే భలే కొత్తగా ఉంది. సో ఇన్స్టెంట్ ఫీలింగ్ వాజ్ దట్. యాక్చువల్లీ బర్నింగ్ పాయింట్ అది. యాక్చువల్గా ఉన్న దాంట్లో బర్నింగ్ పాయింట్ అది. అందరికీ రిలేటబుల్ అయ్యే కథ అండ్ సమస్య కూడా అదే. సో డార్లింగ్ చెప్పు సుహాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్. థ్యాంక్స్ అన్న. సో నాకు సుహాసం చూస్తే ఏంటంటే మా ఫ్యామిలీ, మా కామెడీ ఫ్యామిలీ కదా, దాంట్లోంచి స్టెప్ బై స్టెప్ తను కష్టపడుతూ వస్తున్నాడు డార్లింగ్. కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అన్న. ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు సుహాస్ సినిమాలంటే వచ్చే ఆడియన్కి ఒక ఇది ఉంది, మావాడు ఏదో కొత్త పాయింట్ చెప్తాడు. అంటే ప్రీవియస్ సినిమాలు కానీ ఇప్పుడు ఈ ఎంచుకున్న కథ కానీ మాకు కనిపిస్తుంది. ప్రతి దాంట్లో కొత్త పాయింట్ ఉంటే సుహాస్ సినిమాకి వెళ్ళాలంటే సంథింగ్ ఏదో పాయింట్ మీద మాట్లాడతాడు అనేది ఆడియన్కి ఒక క్లారిటీ ఉంది. సో దీంట్లో నేను ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి, అసలు ఎందుకు చేయాలనిపించింది కదా? చెప్పిన వెంటనే అదే ఆవిడ చెప్పినట్టు ఇన్స్టెంట్ రియాక్షన్ అన్న. ఆయన నరేషన్ చెప్పడం స్టార్ట్ చేసిన 10-15 minutes నుంచి నేను నవ్వుతానే ఉన్నాను. నవ్వి ఎప్పుడు చేద్దాం అని ఇమీడియట్గా ఎగ్జైట్మెంట్ వచ్చేసింది అన్న. తొందరగా ఈ సినిమా చేసి ఏమేమైతే డిస్కస్ చేసాం ఈ సినిమాలో అవన్నీ తొందరగా ఆడియన్స్కి చూపించాలి అని అనిపించింది అన్న. అంటే ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్ కానీ, ఫాదర్కి సన్కి మధ్యన ఉన్న రిలేషన్ కానీ, అండ్ వైఫ్ క్యారెక్టర్ నేను బాగా పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. చాలా మంచి సీన్స్ ఉంటాయి నాకు వైఫ్కి, సంకీర్తన తనతో. అండ్ కోర్ట్ ఎపిసోడ్ చాలా హిలేరియస్గా ఉంటుంది అన్న. రాజేంద్ర ప్రసాద్ సార్ కోర్ట్ ఎపిసోడ్ ఆ ఇష్యూ సీరియస్గా ఉండదు. అంటే దీనిలో ఒక ట్రైలర్లో నాకు అబ్జర్వ్ చేసిందంటే ఒక థింగ్ మీద ఏదైతే కండోమ్ మీద కేసు వేయొచ్చు అనే ఒక పాయింట్ నాకు కనిపించింది. అదేనా? అవును సార్. దాని మీద డిస్కస్ జరుగుతుంది. అది సీరియస్గా ఉండబోతుందా, కామెడీగా ఉండబోతుందా? రిలవెంట్గా ఉంటుందని చెప్పచ్చు సార్. వెరీ హిలేరియస్గానే చెప్తూ ఈ ఇష్యూకు సంబంధించిన ఎన్ని ఎమోషన్స్ తగిలితే ప్రతి ఎమోషన్ టచ్ అవుతుందండి. ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూడాల్సిన మూమెంట్స్ ఉంటాయి. అందరూ కలిసి నిజంగానే చూడాలి. మన పేరెంట్స్ జనరేషన్కి ఉన్న మైండ్ సెట్ ఏంటి, మనం ఉన్న మైండ్ సెట్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అవును, డెఫినెట్. అంటే నేను బాగా రిలేట్ ఎందుకంటే నాకు 2 పిల్లలు. మొన్న పాప నాకు ఇప్పటి నుంచే భయం వేస్తుంది. అంటే ఇప్పుడున్న ఈ స్కూల్స్, ఈ గోల, ఈ ఖర్చులు, ఈ మెడికల్ థింగ్స్ ఇవన్నిటిని చూసి ఏంటి అసలు ఇప్పుడు ఆ బయట ఉన్న పొల్యూషన్కి వీటన్నిటి నుంచి కాపాడి వీళ్ళకి బెస్ట్ లైఫ్ మా టైంలో ఏదో జరిగిపోయింది, ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఇవ్వగలం అనేది డెఫినెట్లీ ప్రతి ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఇంటి సమస్య అండి. మిడిల్ క్లాస్ ప్రతి ఇంటి సమస్య పిల్లలకి ఏంటి ఫ్యూచర్ని ఇవ్వాలని. సో ఇందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక మంచి ఇష్యూ మీద వెళ్తోంది. చాలా మిడిల్ క్లాస్లో ఉండే ఒక బామ్మ, తండ్రి కొడుకులకు మధ్యలో ఉండే గొడవ, కొడుకుని వెనకేసుకొచ్చే తల్లి, ఆ చిన్న చిన్న ఇళ్ళల్లో మిడిల్ క్లాస్ హస్బెండ్ భార్యకు మధ్యలో ఉన్న రొమాన్స్, ఇవన్నీ ఎట్లా డిజైన్ చేశారు మీరు? అంటే మీకు లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయా లేక అంటే ప్యూర్గా కనిపిస్తుంది ఒక బామ్మ ఒక నాన్న వాళ్ళిద్దరి మధ్యలో టామ్ అండ్ జెర్రీ గొడవలు? మనం చూసినవే సార్. మనకి అందరికీ మనం అందరం కామన్ సమ్మర్ వెకేషన్కి అంటే నాయనమ్మ ఇంటికో అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ అందరం కజిన్స్ కలిసేది, నాయనమ్మని ఆట పట్టించేది, బాబాయిల దగ్గర మామల దగ్గర దెబ్బలు తినేది. సో ఈ ఎమోషన్సే అన్నీ చూస్తున్నాం కాబట్టి మోస్ట్లీ అదే రాశాను. కొత్తగా క్రియేట్ చేసింది అని అయితే నేను అనుకోను సార్. మనం చూసినవే మన పక్కింట్లో జరుగుతున్నట్టుగానే డీల్ చేశాను సార్. సో ఎట్లా ఎంజాయ్ చేశారంటే కాస్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోకరాజ్ గారు ఫాదర్గా ఆ కెమిస్ట్రీ భలే వర్కౌట్ అయిందని కనిపిస్తోంది. బామ్మ ట్రాక్ సాలిడ్గా కనిపిస్తోంది. అండ్ కిషోర్, వెన్నెల కిషోర్ సాలిడ్గా టైమింగ్ తెలిసిపోతుంది. ఎట్లా ఎంజాయ్ చేశారు మీరు అసలు? అండ్ ఇప్పుడు అదే ఫస్ట్ డైరెక్టర్గా ఇప్పుడు కిషోర్ ఉన్నాడు, చాలా పెద్ద సూపర్ స్టార్ యాక్టర్ ఆయన. గోకరాజ్ గారు పెద్ద యాక్టరు, రాజేంద్ర ప్రసాద్ గారు
మురళీ శర్మ గారు, మురళీ శర్మ గారు, ప్రభాస్ ప్రభాస్ గారు, వెంకటేశ్వర్ గారు. వీళ్ళందరూ ఎట్లా డీల్ చేసావు బ్రో అదే డెబ్యూ డైరెక్టర్గా పెద్ద పెద్ద నాకు అది డౌట్ అండి. ఫస్ట్ అసలు దానికంటే ఒక స్టెప్ ముందు వెళ్తే నేను ఏ క్యారెక్టర్కి ఏ యాక్టర్ కావాలనుకున్నానో మా ప్రొడ్యూసర్స్ మన హర్షిత గారు, హర్షిత్ గారు కానీ మా రాజు గారు కానీ ఎవరు కావాలంటే వాళ్ళని ఇచ్చారు. పలానా వాళ్ళు కావాలి అంటే ఇంక డిస్కషన్ లేదు, వాళ్ళనే ఇచ్చారు. తర్వాత నాకేంటంటే ఏదో ఫిల్మ్ఫేర్ ఈవెంట్కి వెళ్తే పెద్ద పెద్ద స్టార్స్తో మనం కూర్చొని చూస్తాం కదా, అంతే సార్ నా ఎక్స్పీరియన్స్, అందుకంటే ఏం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా నాకు చాలా ఫేవరెట్ యాక్టర్ ఆయన. నేను చాలా తక్కువ సినిమాలు చూసినా ఆయన సినిమాలు ఎక్కువ, జంధ్యాల గారి కాంబినేషన్ చూశాను. సో ఆయన ఏంటంటే ఒక బుక్ లాగా, నీకు పలానా ఎక్స్ప్రెషన్ కావాలా ఈ పేపర్లో తీసుకో, ఇది కావాలా 5 వేలు తీసుకో, ఆ టైపు. కిషోర్ గారు అయితే మనం ఒక సీన్ను ఇదే అని చెప్తే దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఇంకా బెటర్ చేసేవారు. కిషోర్ గారు, ప్రభాస్ సీన్ గారి కాంబినేషన్ అయితే అవుట్ స్టాండింగ్గా వర్కౌట్ అయింది, అవుతుంది అని నమ్ముతున్నాను సార్. మురళీ శర్మ గారు ప్రెసెన్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. నాకైతే ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్. నాకు కూడా స్టార్టింగ్లో సినిమా స్టార్ట్ అయిన పాయింట్ తెలుసు, నేను అడిగే ఏదైనా ఉంటే చూడడానికి నాకు ఎందుకే లేదు అంటే వాళ్ళు నేను ఫిట్ అవ్వనా చేయలేనా లేదు సార్, అదే ఒకే కంపౌండ్లో ఉండి మనం నువ్వు కూడా ఇవ్వకపోతే లేదు ఎందుకు అది చెప్పండి. లేదు సార్, పెళ్లి కూడా మిమ్మల్ని ఒక డైరెక్టర్ లాగే వద్దు అలా చూడొద్దు. నాలో నటుడు ఉన్నాడు, అడిగారండి, చెప్పారు. యాక్టర్ ఉన్నాడు, అలా వేయొద్దు దానికే దీనికి. నేను బలగన్ సినిమా చూసాక యాక్చువల్గా మనకి కన్నీళ్ళు ఉంటే చాలా తర్వాత తెలిసిందండి, బలగన్ నుంచి తెలిసింది. మీరు లాస్ట్ 20 minutes అసలు అది చూసిన తర్వాత నిజంగా నేను ఇంత డైరెక్టర్ అంత రెస్పెక్ట్ ఆ పొజిషన్కి వెళ్ళిపోయింది సార్. అది ఉంచుకొని ఈ యాంగిల్ కూడా ఓపెన్ చేయండి. ఐఎమ్ లక్కీ సార్. దానికి చెప్పు సుహాస్, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు, ప్రభాస్ సీనన్ ఉన్నాడు. ప్యూర్గా ఒక మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్, ఆ చాటు రొమాన్స్లు చాలా అద్భుతంగా అది ఆ కెమిస్ట్రీ నాకు కనిపిస్తుంది ట్రైలర్లో. ఎట్లా ఉంది మీకు వీళ్ళందరితో వర్క్ చేయడం అండ్ సంగీత గారితో చేయడం? ఫస్ట్ తను మలయాళం అమ్మాయి అని చెప్పారన్న. ఓకే. ఇప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన భయం ఏంటంటే ఇప్పుడు ప్రాంప్ట్లు అంటారు, మనం ఎలా చేస్తాం, అదో గోల్ ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ ఆవిడ ముందు నుంచే వర్క్షాప్స్కి వచ్చి కూర్చుని ప్రతి డైలాగ్ ఆవిడ నేర్చుకుని తను ప్రతి షార్ట్ సింగిల్ టేక్లోనే చేసింది. డైలాగ్ ఎక్కడ రోల్ అవ్వకుండా కరెక్ట్ తెలుగు మాట్లాడితే చేసిందన్న. అది సూపర్ హ్యాపీ అండ్ చాలా బాగా చేసిందన్న అమ్మాయి. సినిమా తర్వాత అందరికీ నచ్చేస్తుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఆబ్వియస్లీ నాకు చాలా ఫేవరెట్ అన్న. ఆయన సినిమా అంటే అంటే నా ఫేవరెట్ సినిమాల్లో నచ్చిన డైలాగులన్నీ వెళ్ళి అడిగేస్తూ ఉంటుండే అనమాట. సరే ఈ డైలాగ్ భలే ఉంటుంది కదా, ఆ టైంలో సెట్లు ఎలాగ ఉండేది, ఉన్న క్వశ్చన్లన్నీ కక్కేసేవాడిని. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్న. అండ్ కిషోర్ అన్న అండ్ ప్రభాస్ సీన్ అన్నది అయితే వాళ్ళిద్దరు సెట్లో ఉన్నప్పుడు అన్న అసలు ఇంకా నవ్వుతూనే ఉంటాం, పొట్టబట్టుకుని అన్న ప్లీజ్ అన్న ఆపండి అన్న అనేదాకా. వాళ్ళిద్దరు ట్రాక్ అంటే సినిమాలోనూ అలాగే ఉంటుంది, ఆఫ్లైన్ కూడా అంతే నవ్వించారన్న. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్న. నేను బేసిక్గా అది మిస్ అవుతున్నాను తెలుసు. అంటే రెగ్యులర్ షూటింగ్ అంతకుముందు వెళ్ళేటప్పుడు స్పాట్లో కూర్చొని 4 కమెడియన్లు ఆ జోకులు వేసుకొని ఏదో ట్రాక్ పెట్టుకొని హిలేరియస్గా నవ్వే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది చూసావా. ఈ రూమ్ 4 గోడల మధ్యలో ఉండేవారికి గుర్తొస్తే అదే ఒక బాధ. అప్పుడు కలిసినప్పుడు కూడా అది మిస్ అవుతున్నాం, మిస్ అయిపోతున్నా నాకు సడన్గా. వాళ్ళందరితో కూర్చొని అవుట్డోర్ 10 రోజులు వెళ్ళి అట్లా ఉంది. ఏం లేకుండా 4 గోడల మధ్యలో ఉండి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఈ డిస్కషన్లతో ఇట్లా వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మనం ఆర్టిస్ట్కి వెళ్తే ఏ వాటర్ తీసుకో ఏ షార్ట్ తర్వాత తీసుకో, డైరెక్టర్ అయ్యాక నాకు అర్థమవుతుంది సీరియస్గా. సో అంశద్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు తను లైన్ చెప్పగానే ఒక 2 minutesలోనే మీకు అనిపించింది దీంట్లో ఏదో ఉందని. సో ఆ పేపర్ మీద పెట్టిన ఆ నరేషన్లో ఉన్నది మీకు స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నారు. సో ఎప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది? తను కథ చెప్పాడు, బట్ ఇతను తీయగలడా లేదా, అది చెప్పింది ఎగ్జిక్యూట్ చేయగలడా లేదా అని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఒక షెడ్యూల్ చూసిన తర్వాత అనిపించిందా, లేదా స్పాట్లో తన వర్కింగ్ స్టైల్ చూసినప్పుడు? No, like we were already proven. Writing side, he's extraordinary and it's already proven thing. Yeah, this is his first movie kabatti almost like the way he was handling and almost starting lone I think he got catch of everything in the first schedule itself. I think ఎస్ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో ఫస్ట్ షెడ్యూల్లోనే మాయ చేశారు బ్రో, ఇది మొత్తాన్ని లాక్ చేశారు. అంటే కథతోడే ఉంటుంది, బట్ స్టెప్ బై స్టెప్ అంత ఉంటాయి కదా. టెక్నీషియన్ యా, కెమెరామెన్ గారు సాయి శ్రీరామ్ గారు, నాకు ఆయన ముందు నుంచి ట్రావెల్ ఉంది. సో ఆయన డిఓపిగా రావటం, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు రావటం, మన మ్యూజిక్కి
విజయ్ బుల్గానిన్ గారు మెయిన్ టెక్నీషియన్స్ నాకు పిల్లర్స్గా నిలబడ్డారు సార్. వాళ్ళ వల్లే సాయి శ్రీరామ్ గారి సెట్లో ఆర్ట్ డైరెక్టర్ సపోర్ట్ వల్లే 47 డేస్లో షూట్ సో చేసామండి. మ్యూజిక్లీ మనకి ఆ మెయిన్ టెక్నీషియన్, కెమెరామెన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, వాళ్ళు మెయిన్ బేసిక్గా డైరెక్టర్కి వాళ్ళ ప్రొడక్షన్ నుంచి అది మనకు సాలిడ్గా వచ్చినప్పుడు ఇక మిగతా పనులు చేసుకోవడానికి మనం మైండ్ పెడతాం. ఇక్కడ ఆటోమేటిక్ స్ప్లిట్ అయిపోతుంది కాబట్టి సో అది కూడా కంఫర్ట్ తనకి ఇచ్చారు కాబట్టి, అవును సార్, అనుకున్న టెక్నీషియన్కి ఇచ్చారు కాబట్టి మేబీ అంతే కదా బ్రో. 100% సార్. యంగ్ టీమ్ ఎడిటర్ కూడా పవన్ కళ్యాణ్ కుర్రోడు సార్తో కలర్ ఫోటో నుంచి ఎడిటింగ్ చేస్తున్నాడు. సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. టెక్నీషియన్ యాక్టర్స్ నేనేం అడిగితే అది వచ్చినాయి సార్. ఆ విషయంలో వెరీ వెరీ లక్కీ.